త్యాగం గురించి చాలామంది మాట్లాడుతుంటారు. అయితే వారు చెప్పేదంతా నిజం కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఉదాహరణకు మనకు సామాజిక లేదా భౌతిక అస్తిత్వము, ఆధ్యాత్మిక అస్తిత్వము ఉన్నాయి. ఈ రెండింటిలో దేనిని ఎంచుకోవాలనేది మన ముందున్న ప్రశ్న. ఒకదానిని ఎంచుకుని రెండవ దానిని వదిలిపెట్టడం త్యాగం అనిపించుకోదు. ఒకరోజు సాయంత్రం నిర్ణీత సమయానికి నీ స్నేహితుడిని కలవటానికి బదులు నీవు ఇంటి వద్దనే ఉండి నిర్మలీకరణ చేసుకుందాం అనుకున్నావు. మరుసటి రోజు నీవు నిర్మలీకరణ చేసుకోవడానికి బదులు నీ స్నేహితుడిని కలవాలనుకున్నావు. మనం ఒక సమయంలో ఒక పనిని మాత్రమే చేయగలమనేది అందరూ అంగీకరించే విషయమే. ఇటువంటి పరిస్థితులలో మనం రెండింటిలో దేనిని కూడా సంపూర్తిగా చేయలేము. మనకు 100 విషయాలపై ధ్యాస, ఆసక్తి ఉండడంలో నష్టమేమీ లేదు. అయితే దీనివల్ల మనసులో 100 దారులు, ఛానల్స్ ఏర్పడతాయి. తద్వారా మనసులోని శక్తి 1/100వ వంతుగా ప్రతి ఛానల్ను చేరుతుంది. ఇది సహజ మార్గంలోని మౌలిక సూత్రం. నా గురువర్యుల బోధన కూడా ఇదే.